తిరువడిగళే శరణం. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రం ప్రవణం వందే రమ్యజా మాతరం మునిం. లక్ష్మీనాథ సమారంభాం నాదయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మా వ్యామోహత సదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యువతయస్తనయో విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. అద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రియుగళం ప్రణమామి మూర్ధా. భూతం సరశ్చ మహదాహ్వయభట్టనాదా శ్రీభక్తిసాగర కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణుపరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. నీలాత్తుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. స్వోచ్ఛిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే. గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదవై ఆండాళరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదీయం. இன்னிசையால் பாடி கொடுத்தால் நர்ணாமாலை பூமாலை சோடி கொடுத்தல்லை சொல்லு. சூடி கொடுத்த சுடல் கொடியே தோல்பாவை பாடியருளவல்லா பளவளையாம் நாடினே. கீஷு கீஷெந்து ஏகும் ஆனை சாத்தல் கலந்து பேசின பேச்சிரவம் கேட்டிலையோ பெண்ணே. காசும் பிறப்பம் கலகலப்பை பேருத்து வாசனருங்களுள்ளாய்ச்சிர்மத்தினால் ஓசை பதுத்த தயிரரவம் கேட்டிலையோ. நாயகளப்பை பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ. தேசமுடையாம் திரவேலோரம்பாவாய். ஆண்டாள் తిరువడిగళే శరణం. శ్రీమతే రామానుజాయ నమః. 7వ పాశురం యొక్క భావాన్ని పరిశీలిద్దాం. అరుణోదయ సమయమున భరద్వాజ పక్షులు అవ్యక్తమైన మధురమైన ధ్వని చేయుచున్నవి. తాము విడిపోయేడి సమయం ఏతించిననుచున్నదన్నటువంటి బెంగతో ఒకదానితో మరి ఒకటి కూడి కిచకిచలాడుకొనుచున్నవి. పెద్ద ధ్వనిని చేయుచున్నవి. ఓ పిల్ల, నీకు వినపడలేదా? మెడలోని మంగళసూత్రముల పూసలు తగులుకొని చేతిగాజులు తగులుకొని గలగలా శబ్దమొనర్చునట్లు సుగంధములను వెదజల్లెడి శిరోజములు గల గొల్ల వనితలు తమ కవ్వములతో చిలికెడి పెరుగు యొక్క పెద్ద శబ్దము వినపడలేదా? ఇవి అన్నీ తెల్లవారుజామునకు గుర్తులని తెలుసుకోవమ్మా. మాకందరకును నీవు నాయకురాలివి కదమ్మా. సమస్త వస్తు సముదాయమునకు బాహ్యాంతరములందును వ్యాపించిన తత్వము మన కొరకు శ్రీకృష్ణునిగా వచ్చి కేసి అనడి మన విరోధుల సంహారమొనర్చినాడు. అందులకై అతని యొక్క వీర చరితను గానమొనరించుట వలన మన కర్తవ్యము. మనము గానమొనర్చుటచే నీ యందు కలిగిన తేజస్సు కనిపించుచున్నది. విని కూడా పడుకోకుండా లేచి తలుపు తెరుము. ఓ కాంతా, శ్రీవ్రతము చేయుదము రమ్ము. గోదామాత 7వ పాశురంలో మరి యొక్క గోపకాంతను మేల్కొల్పుచున్నది.
తైరరవం కేట్టిలయో, పెద్ద ధ్వని నీకు వినపడలేదా? ఇక్కడ ఆంతర్యం మన మనస్సుని మదిస్తే అనగా చెలికితే భగవత్ సంబంధమైనటువంటి ధ్వని వినబడుతుందని భావన. వారి మంగళసూత్రముల ధ్వని, గాజుల ధ్వని వినపడలేదా? నాయిగ పిల్లాయి, నీవు మా అందరికీ నాయకురాలివి. నారాయణన్మూర్తి, మన దైవం నారాయణుడు. అందుకే దీన్ని ద్వయమంత్రం అని అన్నారు. ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరీ మంత్రానికి మూలమైన శబ్దాన్ని ఉచ్చరిస్తున్నారు. గోదాదేవితో కూడిన గోపకాంతలు నారం నామ జలం, తస్య అయనం అనగా నీటికి నివాసమైనటువంటి స్వామి అని అర్థం. నారం అనగా జ్ఞానం అని, దానికి కూడా ఆ స్వామియే నివాసమని భావం. అనగా జ్ఞానకారులు, జ్ఞానప్రదాత నారాయణుడని గోదాదేవి నారాయణ శబ్దాన్ని తన తోటి గోపకాంతలతో పలికించింది. కేశవనై పాడ్వవుం, కేశి అనే రాక్షసుణ్ణి సంహరించినందువలన శ్రీకృష్ణునికి కేశవుడు అనేటటువంటి సార్థక నామం అయ్యింది. కాహ ఇంద్రియాః యస్య వశే వర్తంతే సయేవ కేశవా. మానవ ఇంద్రియములు 10, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు ఎవని యొక్క వశంలో ఉంటాయో అతడే కేశవుడని అర్థం. మన విరోధులను సంహరించగలిగిన వాడు కేశవుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే. ఆ స్వామి యొక్క వ్రతాన్ని మనం చేద్దాం. తేషముడమాయై తిరవే, విని కూడా పడుకోకుండా లే, తలుపు తెరువు. మనమంతా కలిసి శ్రీకృష్ణ సంబంధమైన శ్రీవ్రతాన్ని ఆచరించాలి రా అని 2వ గోపకాంతను మేల్కొల్పింది మన ఆండాళ్ తల్లి. స్వోచ్చిష్టమావికా బంధ గంధబంధురజిష్ణవే, విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. మాదృశా కించన త్రాణ బద్ధకంకణ పాణయే, విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే, నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. ఆండాళ్ తిరువడిగళే శరణం. శ్రీమతే రామానుజాయ నమః.